న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల సాగు మెలకువలు తెలియజేసేందుకు మెగా కిసాన్ మేళా వేదిక. శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో విశేష పూజలు. రైతుల సాగు మెలకువలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మెగా కిసాన్ మేళా వేదికకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జోలకట్టి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణానికి విచ్చేసిన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సాదరంగా ఆహ్వానించి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ర్యాలీని మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్తో పాటు కన్నా లక్ష్మీనారాయణుడు ప్రారంభించి ర్యాలీగా వెళ్లి మార్కెట్ యార్డుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమాన్ని ముందుగా ముఖ్య అతిథులు పరిశీలించిన అనంతరం నూతనంగా నియోజకవర్గంలో నియమితులైన మార్కెట్ యార్డు చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. వినుకొండ పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైన అభిషేకాలు, కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అర్చక పురోహితులు శశాంక్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు విశ్వక్సేన ఆరాధన, వాస్తు హోమంతో పాటు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని భక్తులందరూ స్వామివారి సన్నిధిలో జరిగే ఆరాధన, కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మన వినుకొండ గ్రామంలో అనాది కాలంగా వందల సంవత్సరాల క్రితం చోళరాజులచే ప్రతిష్ఠింపబడినటువంటి మన కోదండ రామస్వామి వారి యొక్క దేవస్థానంలో రేపటి రోజున స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని, అనగా పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి కార్యాలు చేయబోతూ ఉన్నాము. ముందుగా ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని స్వామివారికి 10 గంటల దాకా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము, అలాగే స్వామివారికి తెచ్చినటువంటి నూతనమైనటువంటి కవచాలకి
వాస్తు హోమము, వాస్తు పరియజ్ఞకరణ కార్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారికి అభిషేకాంతర్గతంగా స్వామి ముందుగా చతుర్దశ అంటే 14 కలశాలని ఆవాహన చేసి అందులోనూ 7 ద్రవ్యాలు 7 ఉపస్థానాలతోటి స్వామివారికి ఆ ఉపస్థానాలతోటి ద్రవ్యాలతోటి అభిషేకం చేయబోతూ ఉన్నాం. అలాగే స్వామివారికి ఈ అభిషేకానంతరము విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం అనేటువంటి కార్యం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ద్వారా చక్కగా స్వామివారి వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతానం లేని వారికి సంతానము, అలాగే ఇంకోటి ఏమిటంటే విశేషంగా స్వామివారు విజయరాఘవస్వామిగా పేరు, మంచి పేరు. అయితే ఎవరికైనా భూ సమస్యలు ఉన్నా కానీ లేదా వ్యాపార నిమిత్తం కొరకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ స్వామివారిని మనస్ఫూర్తిగా భక్తి ప్రపత్తులతోటి ఒక్కసారి గనక కోరుకుంటే గనక ఆ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోయి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది. అలాగే స్వామివారి యొక్క రేపటి రోజున జరగబోయేటువంటి కార్యాలలో భక్తులందరూ కూడా విరివిగా వచ్చేసి దివ్యమైనటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క అలాగే శ్రీ విజయరాఘవస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాము. ఇదే కాకుండా ఈ యొక్క స్వామివారి నక్షత్రాన్ని అంటే పునర్వసు నక్షత్రాన్ని సందర్భంగానే ఈ శ్రావణ మాసం నుంచి మొదలుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2025 శ్రావణ మాసాన్ని సందర్భించుకొని అలాగే 2026 శ్రావణ మాసం దాకా సంపూర్ణంగా ప్రతి పునర్వసు నక్షత్రానికి స్వామివారికి కళ్యాణాలు అలాగే అభిషేకాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా వచ్చేసి ప్రతి ఒక్క అభిషేకంలోనూ ప్రతి ఒక్క కళ్యాణ మహోత్సవంలోనూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎన్ భగవాన్ దాస్ బండి రాజన్ బాబు మెమోరియల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ 2025 ఫోటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఫోటో కాంటెస్ట్లో వినుకొండ ఫోటోగ్రాఫర్ కేసనపల్లి సుబ్బారావు నలుపు తెలుపు ఒక విభాగంలో బుల్ కాంపిటీషన్ ఫోటోకి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కించుకున్నారు. ఫోటోజెనిక్ ఆర్ట్ సర్కిల్ సెక్రటరీ కానల సుధాకర్ రెడ్డి మెయిల్ ద్వారా తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా పట్నంలోని ఫోటోగ్రాఫర్లు అసోసియేషన్ కార్యదర్శి రాయల శ్రీకాంత్, యార్లగడ్డ బుజ్జి, గోవాడ శ్రీనివాసరావు, బ్రహ్మం, శ్యామ్, సిపి, కన్నయ్య, బాజీ తదితరులు కేసనపల్లి సుబ్బారావును అభినందించారు. వినుకొండ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాలో రైతులన్నీ ఆకట్టుకున్న ప్రకృతి వ్యవసాయ మెడల్స్ను మంత్రివర్యులు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జోలకంటి బ్రహ్మారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి, సిబ్బంది అప్పలరాజు, సైదయ్య, మేరీ, మహిళ, రైతులను, ప్రకృతి వ్యవసాయ సిబ్బందులను అభినందించారు. తప్పుడు సమాచారంతో రాజధాని అమరావతిపై ఇకనైనా విషం చిమ్మడం మానకపోతే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. పట్నంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా కిసాన్ మేళా జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధ్యక్షత వహించగా రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యేలు జోలకంటి బ్రహ్మారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలతో పాటు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రివర్యులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల చరిత్రలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసిందన్నారు. కానీ 2019లో ఒక దుర్మార్గుడు తప్పుడు హామీలు ఇచ్చి సీఎం అయ్యాక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని జగన్ నాటి అరాచక పాలనపై చురకలు వేశారు. గతేడాది ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ పిలుపు మేరకు కూటమి గెలిచి 164 సీట్లు సాధించిందన్న ఆయన ఈ విజయం కార్యకర్తల త్యాగ ఫలితమని కొనియాడారు. అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర రైతులు ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 గా ముందుకు వెళ్లాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయం అన్నారు. మనందరం ఈ రాష్ట్రంలో ఉన్నాం. స్వాతంత్రం వచ్చింది, 78 సంవత్సరాలు పూర్తయింది. తెలుగుదేశం పార్టీ పుట్టింది 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మధ్యస్థులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి ఈ రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి
నేటి మన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్న, ప్రజాపక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకొక కార్యక్రమం చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. ఒకవేళ అధికారం లేకపోతే పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం. ఇది నిరంతరం తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎప్పుడు ఇబ్బందులు కలగలేదు, ఎప్పుడు మనకి సమస్యలు రాలేదు. కానీ 2019లో ఒక దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇబ్బందులంటే మామూలు ఇబ్బందులు కాదు. దుర్మార్గుడు ఒక ఆలోచన చేశాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశమని తప్పుడు హామీలు ఇచ్చి నాకు అధికారాన్ని ఇచ్చారు. నా అధికారాన్ని దౌర్జన్యంగా, అవినీతి పరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాశనం చేసి, తెలుగుదేశం పార్టీ లేకుండా, కార్యకర్తలు లేకుండా నేనే ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఉండకూడదని మనకు 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరం గుర్తు చేసుకొని పాలన సాగించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అరాచక పాలనలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి వేధించినా గానీ ఎదురొడ్డి పోరాడినటువంటి వీరుడు మన అచ్చెన్నాయుడు గారు. వారు ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే 16 సంవత్సరాలు మంత్రిగా చేశారు. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా చేశారు, అనుభవం ఉంది. మరి ఈ రోజు వారు ఎంత బిజీగా ఉన్నాం, మన ఆహ్వానించగానే వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాచర్ల ఎమ్మెల్యే అన్న బ్రహ్మానంద రెడ్డి కోసం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఎదురు చూస్తూ ఉంటది. మరి వారు వచ్చినందుకు మా అందరికి సంతోషం. అట్లాగే డాక్టర్ అరవింద్ బాబు గారు ఈ రోజు ఇప్పుడు సాయంత్రం అక్కడ అచ్చెన్నాయుడు గారి ప్రోగ్రాం ఉంది, మంత్రి గారి ప్రోగ్రాం ఉంది. అయినప్పటికీ వారు మన ఆహ్వానం మేరకు వారు ప్రేమతోటి ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషం. ఈ రోజు మీ అందరిని ఒకటే కోరుతున్నాం, హార్టికల్చర్ పంటలు బాగా ప్రోత్సహించి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ముందుకు తీసుకెళ్దాం. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు రాష్ట్రం అంతా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు, పామాయిల్ తోటలను ప్రోత్సహిస్తున్నారు, దానికి సబ్సిడీ ఇస్తున్నారు. ఎకరానికి పామాయిల్ తోటలు వేసిన వాళ్ళకి 57,000 సబ్సిడీ. అట్లాగే హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం వేసిన వాళ్ళకి ₹1,00,000 దాకా, ఎకరానికి ₹1,00,000 దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు మన అచ్చెన్నాయుడు గారు. మన ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే, చంద్రబాబు గారు రాష్ట్ర రైతాంగం అంతా ఆర్థిక ప్రగతిలో నంబర్ 1 గా ముందుకెళ్ళాలి, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని చూడాలి అని మన ముఖ్యమంత్రి గారి కోరిక. దాన్ని ఈ రోజు పట్టుదలతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏ బాధ్యత అయితే ఇచ్చారో వ్యవసాయ రంగాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దమని అచ్చెన్నాయుడు గారికి ఒక పెద్ద బాధ్యత పెట్టారు. ఈ రోజు ఆ బాధ్యతలో రైతన్నల అభివృద్ధి కోసం ఈ రోజు రాష్ట్రం అంతా పర్యటిస్తూ మంచి సంక్షేమ పథకాలు ఈ రోజు దాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్న అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన ప్రాంతం పండ్ల తోటలకు అనువైన ప్రాంతం. మన రైతు సోదరులందరినీ కోరేది ఏంటంటే, మన నాన్న మన తాతళ్ళు వరి పండించారు. ఈ రోజు వరి పండిస్తే సరైన గిట్టుబాటు ధర లేదు. అంటే ప్రభుత్వం కొన్నది మొన్న, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గతంలో దుర్మార్గ పాలనలో 1670 కోట్లు రైతులకు అప్పు పెట్టి ధాన్యం కొనుగోలు చేసి రైతులు డబ్బులు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఈ రోజు మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఆదుకుంటుంది, పండ్ల తోటలను ప్రోత్సహిస్తుంది. ఈ అవకాశాన్ని పండ్ల తోటలకు ఇచ్చే సబ్సిడీ మన వినుకొండ ప్రాంత రైతాంగం, పల్నాడు జిల్లా రైతాంగం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని తలసరి ఆదాయం పెంచుకోవాలని కోరుతున్నా. మరి సూపర్ 6 పథకాలు మీ అందరూ కూడా దాదాపు 90% పైగా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలని అమలు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. లక్షల కోట్లు అప్పున్నాయి, భయపడలేదు. సమస్య ఉంది, ఫేస్ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో మనకైతే తెలియదు. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకి గుండెలు మండుతున్నాయి, రక్తం మరుగుతుంది. అయినా
విధ్వంసమా వికాసమా అన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వికాసం కోసము మనందరికీ ఓట్లేసి గెలిపించారు. ఒక గొప్ప మ్యాండేట్ రాష్ట్ర చరిత్రలో ఎవరికి భవిష్యత్తులో కూడా దక్కని విధంగా ఒక అద్భుతమైన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా, పార్టీ కోసం కష్టపడ్డ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. రైతు ధర్నా అంటాడు. అసలు రైతులకి ఈయన ఏం చేశాడో చెప్తే బాగుంటుంది. ముందు ధర్నా చేసే ముందు 3,500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు రైతులకి. 4,000 కోట్లతోటి ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు. ఈరోజు మోసం మోసం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నీకన్నా రైతు ద్రోహి, రైతుల్ని మోసం చేసిన వ్యక్తి చరిత్రలో లేడని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ట్రాక్టర్లు లేవు, స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, రెయిన్ గన్స్ లేవు, హార్వెస్టర్లు లేవు, సున్నా వడ్డీ లేదు, పావలా వడ్డీ లేదు, బంగారం రుణం లేదు. అన్నిటినీ తీసేసి 12,500 రైతు భరోసా ఇస్తానని చెప్పిన ఆ పెద్ద మనిషి కేంద్రం ఇచ్చిన 6,000తో కలిపి 6,500 ఇచ్చి రైతుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో మోసం మోసం అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా మనమే దాడి చేయొద్దన్నారు. ప్రత్యక్షంగా వాళ్ళ మీద భౌతికమైన దాడులు చేయొద్దన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వారి మాటల తోటాలకి, వారి అసత్య ప్రచారాలకి భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆగస్టు 23న ఒంగోలులో జరిగే ప్రదర్శనలో బహిరంగ సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్నంలోని శివయ్య భవనంలో సిపిఐ 28వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 23, 24, 25 తేదీలలో ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, ప్రారంభ రోజైన ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలకు విచ్చేయు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు నగరంలో గొప్ప ర్యాలీని నిర్వహించనున్నామన్నారు. ఇంతటితో వెన్లా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్లా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.